అయ్యా కొంచెం ముందుకు రండి. అర్షదండి పరిశుద్ధుడైన దేవ, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ కుమార్తె యవన బిడ్డ సోఫియా మైదనమున తండ్రి, ప్రభు అయిన యేసు క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించుకుని దానికి సాక్ష్యముగా ఈ నీటి మూలముగా బాప్తిస్మం పొందుతూ ఉంటుండగా ఆత్మ మూలముగా బిడ్డ జన్మించుటకు సహాయం చేస్తురండి. ప్రభు అయిన యేసు క్రీస్తునకు సమర్పించుకొని ఉంటుండగా ఈ సమర్పణ కలకాలం స్థిరపరచమని యేసు ప్రభువు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా యేసు క్రీస్తు ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? యేసు ప్రభువు నీ కొరకు తన ప్రాణాన్ని బలిగా పెట్టాడని నమ్ముచున్నావా? యేసు క్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడని నమ్ముచున్నావా? యేసు ప్రభు నీ పాపములు క్షమించాడని నమ్ముచున్నావా? బాప్తిస్మం పొందిన తర్వాత శ్రమలు వస్తాయి, కష్ట నష్టాలు వస్తాయి, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు వస్తాయి. వాటన్నిటిలో నిలదొక్కుని యేసు క్రీస్తు ప్రభు కొరకు జీవించగలవా? ఎంతవరకు? యేసు క్రీస్తు ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఆయన రాకడలో ఎత్తబడగలనన్న నమ్మకం నీకున్నదా? ఓకే, మంచిది. అమ్మ సోఫియా, నీవిచ్చిన సాక్ష్యమును బట్టి, దేవుడు మాకిచ్చిన అధికారమును బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాము. మనది అక్కడ